విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కృషి చేస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులలో నైపుణ్యాన్ని వెలికితీస్తే వారిలో జిజ్ఞాస మరింత పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. కేఎల్ రావు నగర్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సైన్స్ ఫెస్ట్లో శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి విద్యార్థులను ప్రదర్శన నమూనాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే దిశగా రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సైన్స్ ఫెస్ట్ నిర్వహించడం ముదావహనమన్నారు. పేద అల్పదాయ వర్గాలకు తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్న రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. విద్యార్థుల్లో జిజ్ఞాస పెంపొందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు అవసరమన్నారు. ఈ వయసులోనే వారిలో పరిశోధనల పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నారని ఇది చాలా ప్రమాదకరమన్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ అధినేత ఎన్వీరావు మాట్లాడుతూ తమ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ను తిలకించేందుకు మాజీ చైర్మన్ షరీఫ్, ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 587 మార్కులు సాధించిన వజీహాకు వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం ముదావహనమన్నారు. తమ స్కూల్లో ప్రత్యేక సైన్స్ ఫెస్ట్ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలాపురం హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఐలాపురం భాస్కర్ శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టినగర్లోని మన రాకేష్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఫెస్ట్ని ప్రారంభించారు. ఈ విధమైన సైన్స్ ఫెస్ట్లు చేయడం వల్ల పిల్లల్లో ఉన్న జిజ్ఞాసని, సైన్స్ నాలెడ్జ్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి మరెన్నో
పిల్లలకి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలు వాళ్ళ యొక్క ఉన్న ఇన్నోవేటివ్ స్కిల్స్, సైంటిఫిక్ స్కిల్స్ బయటికి రావాలి అంటే ఇటువంటి తప్పకుండా స్కూల్స్లో జరగాలి. సైన్స్ ఎగ్జిబిషన్ జరగాలి. దానివల్ల మనకి భావితరాల్లో కావాల్సిన సైంటిస్టులు కానీ, అలాగే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్, మెడికల్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఏ ఐటీకి సంబంధించినవి కానివ్వండి, వీళ్ళు తయారవుతారు. ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ఒక టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా పిల్లల్లో ఈరోజు మనం చూస్తుంటే మన ఈ మైనర్ డ్రైవింగ్స్ ఇట్లాంటివి కూడా చాలా సమస్యలుగా రోడ్డు మీద చూస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్లో మైనర్ డ్రైవింగ్ అనేది వితౌట్ లైసెన్సెస్ డ్రైవింగ్ చేయడం అనేది ఒక చాలా పెద్ద సమస్యగా ఉంది. వీటి కోసం కూడాను పిల్లల్ని మనము ట్రాఫిక్ సెన్స్ స్కూళ్ళల్లో క్రియేట్ చేయాలి. స్కూల్స్లో టీచర్లు చెప్తూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు వాళ్ళకి ఎట్లా పడితే అట్లా వాహనాలు ఇచ్చేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. నగర సిపి గారు, మన శ్రీ రాజశేఖర్ బాబు గారు సిపి గారు దీని మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అలా వ్యవహరించడం వల్ల మనం గత 5 సంవత్సరాల రోడ్ యాక్సిడెంట్స్ డేటా తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ దాదాపు మనము 88 మరణాలని, రోడ్ యాక్సిడెంట్స్లో జరిగే మరణాలని తగ్గించాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించాము. గత 5 సంవత్సరాల్లో లోయెస్ట్ ఫిగర్స్ మనకి ఈ 2025లో వచ్చినాయి. దీనికి కారణము మనం కఠినంగా ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం, అదేవిధంగా అవేర్నెస్ కూడా చాలా భారీ ఎత్తున ఇంటెన్సిఫై చేస్తున్నాము. ఈ రెండింటి వల్ల ప్రజల్లో ఒక అవగాహన, ఎందుకంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు 2 వీలర్స్ ఎక్కువగా బాధితులు అవుతారు. ఈ 2 వీలర్స్ కూడా వితౌట్ హెల్మెట్ ఉన్నప్పుడు ఎక్కువగా స్పాట్ డెత్ జరిగే అవకాశాలు, లేదంటే అంగవైకల్యంతో మిగిలిపోయి జీవనశైలి మారిపోయి వాళ్ళ కుటుంబాలు చాలా దీనికి విషాదంలో ఉంటారు. అలాంటివి జరగకుండా ఒక అవగాహన అయితే వచ్చింది. ప్రజలు కూడా, నగర ప్రజలు కూడా సహకరిస్తున్నారు. 80 నుంచి 80% హెల్మెట్ ధరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వారం నుంచి క్లిప్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా చాలా ఇంటెన్సిఫైగా చేస్తున్నాము. ఈ క్లిప్ ఏంటంటే హెల్మెట్ అనేది పెడుతున్నారు, అది పోలీస్ వాడి భయంతోనో లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుందనే భయంతోనో పెట్టుకుంటున్నారు, కానీ సేఫ్టీ పరంగా ఆలోచించట్లేదు. ఆ సేఫ్టీ పరంగా ఏదైతే క్లిప్ పెట్టాలో ఆ క్లిప్ని పెట్టకుండా వదిలేయటం కూడా హెల్మెట్ పెట్టని లాగే అయిపోతుంది. కాబట్టి హెల్మెట్ పెట్టినప్పుడు ప్రాపర్గా ధరించి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ధరించాలని చెప్పి కోరుకుంటున్నాము. నగర ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాము. స్కూల్లో పిల్లలకు కూడా చెప్పాలి. సో ప్రిన్సిపల్ గారికి అందరికి కూడాను మనము అవేర్నెస్ కోసం చెప్తానే ఉన్నాము. ఈ విధంగా పిల్లల్లో ఒక బాధ్యత, ట్రాఫిక్ రూల్స్ పరంగా ఒక బాధ్యతని క్రియేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాకేష్ విద్యా సంస్థ వారు ఈరోజు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతని బయటపెట్టేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మరి సామాన్య వర్గం నుంచి వచ్చిన పేద పిల్లలు ఇక్కడ ఎక్కువగా చదువుకుంటున్నారు. తక్కువ ఫీజులతో వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా వాళ్ళలో ఉన్న ఉత్సాహతని బయటికి తెచ్చి వాళ్ళ సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయితే ప్రావీణ్యత ఉందో, ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టులో వాళ్ళని ఆరితేరిన వాళ్ళుగా చేయటంలో ఇక్కడ టీచర్స్ కూడా బాగా మరి పరిపూర్ణంగా కృషి చేస్తున్నారు. పిల్లల్లో మరి మంచి జిజ్ఞాసని లేపి ఈరోజు మంచి మార్కులతో పాస్ అయ్యే రకంగా ఈ సంస్థ చేస్తున్న కృషికి నేను మనస్ఫూర్తిగా మరి వారిని అందరినీ అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పుణ్యమూర్తి షరీఫ్ గారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ మంచి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, డబ్బుకు కానీ పదవికి కానీ దేనికి లొంగకుండా తన కర్తవ్యం తాను చేస్తున్నటువంటి ఆదర్శమూర్తి. అట్లాంటి ఆదర్శమూర్తిని ఈరోజు మన స్కూల్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. వారు రావడం మాకు చాలా సంతోషదాయకం. అలాగే ఈ కార్యక్రమానికి షీరిన్ బేగం ఐపీఎస్, షీజ్ ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ హైడ్రోఫిజిక్స్లో గోల్డ్ మెడల్ ఆమె. చాలా కష్టపడి చదువుకొని తను ఐపీఎస్ అయ్యారు. ఆ మేడం కూడా వచ్చారు. అలాగే ఇక్కడ ఐలాపురం గ్రూపు వెంకయ్య గారు పెద్ద కుమారుడు భాస్కర్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారందరూ, అలాగే నమ్మి అప్పారావు గారు, మా మొహిద్దీను,
శ్రీనివాస్ గారు, పిల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. లాస్ట్ ఇయర్ మెరిట్ విద్యార్థికి ఇవాళ క్యాష్ అవార్డును కూడా అన్నగారి చేతి మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సైన్స్ ఫెయిర్ని కూడా అన్నగారు తిలకించి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అన్నగారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మేము రాకేష్ పబ్లిక్ స్కూల్ కేఎల్ఆర్లో స్లమ్ ఏరియాలో కేవలం నెలకు 600-700 రూపాయల ఫీజుతో చదువు చెప్తూ పిల్లలకు మంచి మార్కులు తీసుకొస్తుంటే 600కి 587 మార్కులు వచ్చి ఆ పాపని అన్నగారి చేతి మీదుగా చేయాలని చెప్పి రంజాన్ ముందు నుంచి అనుకున్నా. రంజాన్ మాసం దొరకరు అన్నగారని చెప్పారు. తర్వాత రంజాన్ అయినాక మళ్ళీ ప్రయత్నం చేసి అన్నగారి చేతి మీదుగా ఆ పాపకి చెక్కిస్తున్నట్లయితే వీరి ఆదర్శాలు వారికి కూడా పుణిపుచ్చుకుంటారు, పిల్లలు నేర్చుకుంటారు, పైకి వస్తారన్న ఉద్దేశంతో ఆ వజీహా తరుణంకి ఈరోజు షరీఫ్ అన్నగారి చేత ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. అలాగే మెరిట్ పిల్లలందరూ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.